ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట 10.62 లక్షల ఎకరాల్లో సాగవుతోంది. నెల రోజుల కిందటే పంట చేతికొచ్చినప్పటికీ కొనుగోళ్లను ప్రారంభించినందున రైతుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ నెల 16న కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ జాదవ్ సమక్షంలో సన్నాహక సమావేశం జరిగింది. ఈ నెల 27 నుంచి ఆదిలాబాద్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలనే నిర్ణయానికి రైతుల నుంచి మద్దతు లభించింది. కొనుగోళ్లు ప్రారంభించేటప్పుడు తేమ, మద్దతు ధర విషయమై రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతుందని అధికార యంత్రాంగం పసిగట్టింది. రైతులెవరికీ సమాచారం ఇవ్వకుండా కేవలం ఎంపిక చేసుకున్న 10 మంది రైతులు, కొంతమంది ప్రతినిధులు, వ్యాపారుల సమక్షంలో ఈ నెల 24న కలెక్టర్ రాజర్షి షా చేతుల మీదుగా వ్యూహాత్మకంగా కొనుగోళ్లు ప్రారంభించింది. అయితే పూర్తి స్థాయిలో రైతులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు చెప్పే సమాధానాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సెలెక్ట్ చేసిన రైతుల్ని రమ్మని చెప్పి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసీఐ వాళ్ళు కానివ్వండి, తప్పించుకోవడానికి రైతులు ఎక్కువ మంది వస్తే చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే ప్రయత్నంలో భాగంగానే మొదలు పెట్టారు. మరి ముందు నేను పత్తి ఏరిన రైతుకు నాకు తెలియకుండానే మరి ఈరోజు మార్కెట్ ప్రారంభమైంది. ఒక రకంగా నా సోదర రైతులకు 10 మందికి తెలిసింది సంతోషమే, కానీ మరి మాకెందుకు తెలియలేదు? ఆ 10 మంది రైతులకు 24th స్లాట్ బుకింగ్ ఉన్నదని ఎవరు చెప్పిండ్రు? ఇవన్నీ అంటే అధికారులే రూల్స్ పెడుతున్నారు, వాళ్ళే తప్పి మళ్ళీ రైతుల మీద ఎత్తేసి ఏదన్నా అడిగితే మళ్ళీ కేసులు పెట్టడము, లేకపోతే పోలీసులను చూపించి భయపెట్టడము అనేది చేస్తూ ఉన్నారు. మేమేమో చేసి ఎండ పూరా జూలై కాడికి వేసి చేస్తాము. ఇప్పుడు నోటికి వచ్చేటప్పుడు మీరు అంత పరిచయం చేసిస్తారు రైతులకు, దునియాబడి తక్లీఫ్ అవుతుంది. ఆ పోలకుంటుంది పెద్ద పోను, మాకున్నది చిన్న పోను. మీరు ఏమన్నా అనుకోని కానీ చిన్న పోను, ఈ చిన్న పోను మాకు వ్యాప్ చేస్తుందా? మరి దాన్ని తెచ్చినాడ పాస్ అవుతాని గ్యారంటీ ఏమి? ఏదేమన్నా గవర్నమెంట్కి ఏమన్నా రైతులను ఓలం పడుచుకుని రైతు వాణి చేయకుండా ఏం తింటారు ఎవరు? రైతుతోటే కదా రాజ్యం. రైతు లేకుంటే ఏమొస్తాయి? రూపాయలు వస్తాయి నోట్లకు మనకు తిన్నందుకు. మనం 27వ తారీఖు నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం పేపర్ నోటిఫికేషన్ ప్రకటన ద్వారా ఇచ్చాము. కానీ మనము 24 నాడు ఫార్మల్గా సీసీఐ ద్వారానే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్లో A&B సెంటర్ని ఓపెన్ చేయడమైనది.